నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన అక్కినేని నాగార్జున గారి కుమారుడు అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ట్రైలర్ రివ్యూ ఎలా ఉంది, అలాగే అక్కినేని అఖిల్ ఈసారి హిట్ కొట్టబోతున్నాడా, అలాగే ఈ ట్రైలర్లో ఉన్న హైలైట్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడు కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఎప్పుడు రిప్లై ఇచ్చేదానికి నేను ప్రయత్నిస్తాను. ఇక మనం వీడియోలోకి వెళ్తే కనుక మన అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ ఆల్మోస్ట్ దశాబ్దం అయిందనమాట ఇండస్ట్రీకి పరిచయం అయ్యి. సో దాదాపు 2-3 సినిమాలు తీయడం జరిగింది. అంతగా ఆకట్టుకుపోయినప్పటికీ ప్రజెంట్ రీసెంట్గా రిలీజ్ అయిన లెనిన్ ట్రైలర్తో అయితే మాత్రం ఈసారి పక్కాగా భారీ హిట్ కొట్టబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్లో నాగార్జున గారి వాయిస్తో స్టార్ట్ అయిన ట్రైలరు మహాభారతం కథ అనే విధంగా ఒక ఊరిలో జరిగే జాతర, 18 రోజులు జాతర జరుగుతుంది. ఆ ఊరిలో, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ జాతరలో ఏ దేవతను కొలుస్తారు, అక్కడ రక్తపు బొట్టు చిందించకూడదని చెప్పడం అనే డైలాగ్తో స్టార్ట్ అయిన సీన్లు వెంటనే హీరోయిన్ల మధ్య జరిగే ఒక సన్నివేశాలు కానీ కొంచెం చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే యాస కానీ భాష కానీ కొంచెం కొత్తగా అనిపించింది. అక్కినేని అఖిల్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి అనేది క్లారిటీగా తెలుస్తుంది. డైరెక్టర్ అయితే చాలా కొత్తగా చూపించాడబ్బా. ఇంతవరకు ఎప్పుడూ చూపించినట్టు విధంగా అఖిల్ని చూపించడం జరిగింది. సో అఖిల్ తన శ్రమ, పట్టుదల ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఒక శ్రమ అయితే కనపడుతుంది. సో సూపర్గా ఉంది ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. అలాగే ఒక సీన్లో దాన్ని వదిలేయండిరా, అది నా ప్రాణం రా అని చెప్పే డైలాగు నెక్స్ట్ లెవెల్, సూపర్గా చాలా కష్టపడ్డాడు. సో ఆ డైలాగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఈసారి చూసుకుందాం రండ్రా అనే లాస్ట్లో ముగింపు కానీ, అలాగే సునీల్ గారు ఈసారి ఇక ఆఖరి ఘట్టం మొదలైంది, అక్కడి నుంచి వచ్చే ఫైట్ యాక్షన్ సీక్వెన్సులు కానీ, అలాగే కొన్ని సీన్లలో గొడ్డలతో నరికే సీన్ కానీ, ఇలా చూస్తా అంటే కనుక సినిమా మొత్తం మీద ఒక ఊరిలో జరిగే ఒక జాతర, ఆ జాతరలో మేలమైన ఒక లవ్ స్టోరీ, అలాగే ఈ పాత్రలోని సన్నివేశంలో ఈ పాత్రలు ఎలా మారుతున్నాయి, వాళ్ళ పాత్రలో వాళ్ళు ఎలా మారుతా అన్నారు అనేది క్లారిటీగా తెలుస్తుంది. డైరెక్టర్ అయితే మాత్రం క్లియర్ పిక్చర్గా స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందని మనకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ట్రైలర్ చూస్తా అంటే. సో చూస్తా అంటే కనుక ఈసారి అఖిల్ గారు అయితే మాత్రం హిట్ కొట్టబోతున్నారనే తెలుస్తుంది. సో నాగార్జున గారు కూడా చాలా కేరింగ్ అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి నాగవంశీ ప్రొడ్యూసరు. మనకు తెలుసు నాగవంశీ మధ్యకాలంలో వరుసపెట్టి సినిమాలు అయితే తీస్తా అన్నారు. మంచి స్టోరీ లైన్ ఉంటేనే కానీ ఓకే చేయట్లేదు అనమాట. బట్ ఈ సినిమా చూస్తా అంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా అఖిల్కి అయితే భారీ హిట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. తమను కూడా కొంచెం కొత్తగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా బాగుంది. బట్ అక్కడక్కడ కొన్ని దగ్గర ఎలివేషన్స్కి కొంచెం ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే బాగుండేదంటే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే సినిమా అయితే మనకైతే రిలీజ్ అయితే జూలై 10న అయితే రాబోతుంది. మనకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. సో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని నాగవంశీ గారి నుంచి, అలాగే అఖిల్ కూడా ఈసారి భారీ హిట్ కొట్టాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.